ఇప్పుడు ఇస్రోకి ఒక కొత్త చైర్మన్ వచ్చాడు. ఈ కొత్త చైర్మన్ పేరేంటి అని అంటే వి నారాయణన్. ఈయన కంటే ముందు సోమనాథన్ గారు ఉండే. వి నారాయణన్ గారు ఇప్పుడు ఇస్రో చైర్మన్గా కొనసాగుతున్నాడు కాబట్టి ఈయనకి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. లక్ష్యాలు ఏంటి అని అంటే చంద్రయాన్ 4 అనేటువంటి ప్రయోగం జరగబోతూ ఉంది, దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. గగన్యాన్ అనేటువంటి ప్రయోగం జరగబోతోంది, దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. ఇస్రోను ప్రపంచంలో టాప్ పొజిషన్లో నిలబెట్టాలి. ఇలాంటి టార్గెట్స్ ఉన్నాయి. అయితే ఈ ఇస్రో అనేది మనకు 1969 ఆగస్ట్ 15న ప్రారంభమైందిరా. సో ఇస్రోకి మొదటి చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారు ఉండే. సో ఆయన దీన్ని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ ఇస్రో అనేది భారత అంతరిక్షానికి సంబంధించినటువంటి ప్రయోగాలలో కీలకమైనటువంటి పాత్రను పోషించడంలో చైర్మన్స్ అనేటువంటి వారు కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు చైర్మన్ ఎవరు? వి నారాయణన్. ఈయన కంటే ముందు ఎవరు? సోమనాథన్ అని అంటున్నాం. అయితే ఈ ఇస్రోకి సంబంధించి ఈ కొత్త చైర్మన్ పేరుని గుర్తుంచుకోవాలి ప్రైమరీగా మనం. ఆ సందర్భంగానే ఇస్రోకి సంబంధించి వివిధ అంశాలను మనం మాట్లాడినాం. అయితే ఇస్రోకి సంబంధించి ఈ ప్రయోగాలు చేసేందుకోసం కొన్ని సెంటర్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇస్రోకి ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో. అయితే ఇస్రోకి సంబంధించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రయోగాలు చేస్తూ ఉంటారు, శాటిలైట్స్ని ప్రయోగిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్కి సంబంధించినటువంటి స్పేస్ సెంటర్ ఉన్నది. అహ్మదాబాద్లో స్పేస్ సెంటర్ ఉన్నది. సో ఇలా ఇవన్నీ కూడా ఇస్రోకి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసేందుకు సంబంధించినటువంటి స్పేస్ సెంటర్స్ అని అంటున్నాం. ఇప్పుడు టాపిక్ ఏంటి అని అంటే వి నారాయణన్ గారు ఈ జనవరి 14న ఏం చేశారు? కొత్త చైర్మన్గా నియమించబడ్డారు. అది మనకి ముఖ్యమైనటువంటి అంశం. దేనికి చైర్మన్గా నియమించబడ్డారు అని అంటే ఇస్రోకి చైర్మన్గా నియమించబడ్డారు. ఇక ఈ సందర్భంగా మనం కొన్ని అంశాలను చెప్పినాం. ఏం చెప్పినాము అని అంటే ఇస్రో అనేది ఒక అంతరిక్ష సంస్థ, మన దేశంలో అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంది. అయితే ఈ ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు చేసేటువంటి క్రమంలో ఇతర దేశాలతో కలిసి కొన్ని ప్రయోగాలను సహకారం తీసుకుంటా ఉంది, కొన్ని ప్రయోగాలకు సహకారం ఇస్తూ ఉంది. నాసా అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ నాసా అమెరికా దేశానికి సంబంధించింది. ఈ అమెరికాతో కలిసి నిసార్ అనేటువంటి ఒక శాటిలైట్ని, ఉపగ్రహాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, భారత్కి అమెరికాకి ఉపయోగపడేలా. ఇక నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఇప్పుడు ఈ అంతరిక్ష ప్రయోగాలకి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి మన దేశం నుంచి వాళ్ళకి సహకారం అందించడం, వాళ్ళ దేశం నుంచి మన దేశం సహకారం తీసుకుంటా ఉంది. ఇక జాక్సా అని అంటే ఇప్పుడు జపాన్కి సంబంధించి భారత్కి సంబంధించి చంద్రయాన్ 4 అనేటువంటి ప్రయోగం చేయబోతా ఉన్నారు. ఇందులో ఒకరికొకరు కోఆపరేషన్ అందించుకుంటా ఉన్నారు. ఇక రోస్కాస్మోస్ అని రష్యాకి సంబంధించి ఉన్నటువంటి అంతరిక్ష సంస్థ, మన దేశంలో ఇస్రో ఎట్లా అంటున్నామో రోస్కాస్మోస్ అని రష్యాలో అంటారు. సో ఇప్పుడు ఈ రష్యా కూడా మనకి ఏం చేస్తూ ఉంది అని అంటే మన దేశంలో గగన్యాన్ అనేటువంటి యాత్ర ద్వారా కొందరిని వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపబోతూ ఉన్నారు, అంతరిక్షంలోకి స్పేస్లోకి పంపుతూ ఉన్నారు. సో వీరికి ట్రైనింగ్ ఇచ్చింది రోస్కాస్మోస్. అంటే ఇట్లా మనం వేరు దేశాలతోటి సహకారం తీసుకుంటున్నాము అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇంతే.